ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందరూ కూడా మరి దేవుని యొక్క వాక్యం వినడానికి మరి సిద్ధంగా ఉండాలని మనవి చేస్తూ ఉంటున్నాను. దయచేసి మరి ఎవరో కూడా మరి తెల్లవారు ఏకోజాము కనుక కొంచెం ఆ, బలహీనంగానే ఉంటుంది. కానీ దేవుని మాటలు వినడానికి మాత్రము జాగ్రత్తగా వినాలని మనవి చేస్తూ ఉంటుంది. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండవద్దని మనవి చేస్తూ ఉంటున్నాను. మానవుని సంపూర్ణ రక్షణ ప్రణాళికలో దేవుడు మానవాళికి సిద్ధపరిచినటువంటి 7 ఘట్టముల యొక్క ఆ, విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం. దాంట్లో మొట్టమొదటి భాగం ఏంటంటే, నిన్నము ఉపోద్ఘాతం గురించి మనం మాట్లాడుకున్నాం. దేవుని కార్యాల గురించి, దేవుడు మానవుల పట్ల ఎటువంటి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు, ప్రతి ఉద్దేశంలో కూడా ఆయన రక్షణ సంకల్పం, ఆయన కార్యాలలో రక్షణ సంకల్పం మనకు తేటగా కనబడుతూ ఉంటున్నదని నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం మాట్లాడుకున్నాం. మరి ఈ రోజున, ఈ దినమున, ఈ తెల్లవారుజామున కొన్ని విషయాలు మరి కూలంకుషంగా మనం మాట్లాడుకున్నాం. దేవుడు 7 రోజుల సృష్టి, దేవుడు 7 రోజుల సృష్టి చేశాడని మనకందరికీ పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం చూస్తూ ఉంటున్నాం. మొదటి రోజున ఏం చేశాడు? అంధకారములో వెలుగు కలుగునుగా కని ఆయన పలకగా వెలుగును సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవ రోజున ఏం చేశాడు? జల విభజన, ఆకాశములను భూమిని వేరుపరుచుట. మూడవ దినమున ఏం చేశారు? ఫలవృక్ష సృష్టి. మూడవ దినమున ఫలవృక్ష సృష్టి చేశారు. నాలుగవ దినమున సూర్యచంద్ర సృష్టిని చేసినట్లుగా బైబిల్ను మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఐదవ దినమున జలచరములు, ఆకాశ పక్షులు దేవుడు సృష్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆరవ దినమున పురుగులు, భూజంతువులు, దేవుని పోలికలో మానవుని సృష్టి జరిగినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉంటున్నాం. ఏడవ దినమున విశ్రాంతి, ఇంకేమీ లేదు. దేవుడు విశ్రాంతిలో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. 7 రోజు సృష్టి యొక్క పరంపరలాగా కొనసాగింది. కాబట్టి ఒక్కొక్క దాని విషయంలో కూడా దేవుని రక్షణ సంకల్పం ఎంత ఉన్నతంగా ఉన్నదో మనం చూడవచ్చు. చాలామంది గొప్ప గొప్ప దైవజనులు ఆదికాండము 1వ అధ్యాయము, 2వ అధ్యాయము, 3వ అధ్యాయము చదివితే మొత్తం దేవుని ప్రణాళిక అంతా కూడా తెలుస్తుంది అని చాలామంది దైవజనులు చెప్పగా నేను విన్నాను. అంటే అంత వివరణ ప్రతి మాటలో కూడా, ప్రతి సందర్భములో కూడా కనబడుతూ ఉంటున్నాయి. దేవుని మాటలు చాలా ఉన్నతమైన గొప్పవి. ఒక చిన్న మాటే కనబడుతుంది కానీ, ఒక సెంటెన్స్, ఒక లైన్ కనబడుతుంది కానీ, ఆ లైన్లో మరి అనేకమైనటువంటి విషయాలు, ఒకటి కాదు, రెండు కాదు, ఇటు మరి దేవుని దగ్గరికి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఆ బైబిల్లో రాయబడిన సంగతులు ఎంత గొప్పవో, ఎంత ఉన్నతమైన ఉద్గ్రంథాలు అవుతాయో మనకైతే తెలియదు. మరి ప్రభునందు ప్రియమైనటువంటి వారు, అంత అద్భుతమైనటువంటి అమరిక ఒక్క బైబిల్ గ్రంథములో మాత్రమే కనబడుతూ ఉంటుంది. కాబట్టి వీటిని ధ్యానం అంటూ ఉంటున్నాం. ధ్యానము చేసుకొనటం అనగా మనసు పెట్టి హృదయపూర్వకముగా దేవుని కృప మీద ఆధారపడి మనము ఆ మాటిని మరి ధ్యానం చేసుకుంటూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం, వాటిని మరి పరిశీలన చేస్తూ ఉంటాం. దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చి నడిపిస్తూ ఉంటాడు. ఆ రక్షణ ప్రణాళికను మనం ఎరిగి ఉండటమే మన జీవితానికి గమ్యము, గురి, గొప్ప భాగ్యము కూడా. కనుక ప్రతి విషయమును కూడా చాలా జాగ్రత్తగా మనం వినవలసిన వారము ఉంటున్నామని మనం చేస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనం చదువుకున్న భాగములో దేవుడు చెబుతూ ఉంటున్నాడు, వెలుగు కమ్మని పలుకగా
ఆ ప్రకారము ఆయను అంటూ ఉంటున్నాడు. వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, వెలుగు మంచిదైనట్టు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగును సృష్టించాడు. ఎక్కడ సృష్టించాడు? అంధకారములో వెలుగును సృష్టించాడు. అంధకారం ఎలాగొచ్చింది అంటే, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా కలిసి దైవజనులు ఓఫిర్గా రాసినటువంటి విశ్వ ప్రణాళిక అనే పుస్తకం మనం చదువుకోవాల్సింది. ఎందుకంటే విశ్వ ప్రణాళికలో ఈ చీకటిని గురించి, దాని యొక్క స్వభావ లక్షణాల గురించి ఎంతో చక్కగా అద్భుతంగా వివరించిన గ్రంథము విశ్వ ప్రణాళిక. ప్రభునందు ప్రేమ. విశ్వ ప్రణాళికలో చీకటి గురించి దైవజనులు బహు విపులముగా చక్కగా మాట్లాడారు. అయితే నేను ఇక్కడ మనం ధ్యానం చేసే విషయం ఏంటంటే, దేవుడు చీకటిలో వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను, దేవుడు అది మంచిదైనట్టు చూచెను అనే మాట మనకి కనబడుతూ ఉంటుంది. మంచిదైనట్టు చూడటం ఏమిటి? దేవుడు వెలుగై ఉన్నాడు అని బైబిల్ లేఖనం చెబుతుంది. దేవుడు వెలుగై ఉన్నాడు అనే వాక్యము చెబుతూ ఉంటుంది. ఎక్కడది? మొదటి యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము, 5వ వచనములో ఆ మాట మనకి కనబడుతూ ఉంటుంది. దయచేసి ఎవరైనా తీస్తే చదవండి. ఎందుకంటే మిమ్మల్ని కూడా పాలుభాగస్తుని చేస్తూ ఉంటున్నాను. ఎందుకంటే కాస్త అందరూ మెలకుగా ఉంటారని. 1వ యోహాను రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనములో, మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానం ఏమనగా, ఎవరైనా తీసారా? ఏమ్మా? దేవుడు వెలుగై ఉన్నాడు, చీకటి ఎంత మాత్రమును కూడా లేడు. ఆది కాండములోని దేవుడు సర్వ మానవాళికి పరిచయం చేసుకున్నాడంటే, దేవుడు పరిశుద్ధుడు. హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడని సర్వ మానవాళికి ఇక్కడ కలుగు చేసుకున్నాడు. కానీ ఒకటేంటంటే, వెలుగు మంచిదైనట్టు చూచెను అనే మాట కాస్తంత మనం ఆలోచన చేయాలి. మిగతా విషయాలన్నీ కూడా మరి ఆకాశంలో సృష్టి గురించి మాట్లాడుతున్నప్పుడు మంచిదైనట్టు చూచెననే మాట లేడు, మంచిదనే కూడా మాట లేడు. మిగతా అంతా కూడా మరి 5 రోజుల సృష్టి కూడా దాని గురించి దేవుడు మంచిది అన్నాడు. కానీ ఇక్కడ వెలుగును సృష్టించినప్పుడు, వెలుగును కలుగు చేసినప్పుడు అది మంచిదైనట్టు చూచెను. మంచిది అని సర్టిఫికెట్ ఇవ్వడం వేరు, మంచిదైనట్టు చూడడము కూడా వేరుగా కనబడుతూ ఉంటుంది. మరొక చోట అంటాడు కదా, మీరు లోకమునకు వెలుగై ఉన్నారని మన గురించి అంటాడు మత్తయి సువార్తలో. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని మాట్లాడుతూ ఉంటారు. ప్రభున మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయములో ఆ మాట మనకు కనబడుతూ ఉంటుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీ వెలుగును సకల జనుడి ఎదుట ప్రకాశింపనీయండి అని చెప్పేసి కూడా మాట్లాడతాడు. ఒకవేళ మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే, మరి దేవుడు ఇక్కడ ఏమన్నాడంటే, దేవుడు వెలుగై ఉన్నాడని మొదటి యోహాను రాసిన పత్రికలో కనబడుతూ ఉంటున్నది. ఆది కాండములో దేవుడు వెలుగును సృష్టించి వెలుగు మంచిదైనట్టు చూస్తూ ఉంటున్నాడు. ఇక్కడ చాలా ప్రశ్నలకు మనకి సందేహాలు కలుగుతూ ఉంటాయి. వెలుగు మంచిదైనట్టు చూడటం ఏంటి? దేవుడు మంచివాడైనట్టు చూడడం అనే మాట మనకు ఉత్పన్నమవుతూ ఆలోచనకు వస్తూ ఉంటుంది. దేవుడు మంచివాడైనట్టు చూడడం ఏమిటి? ఎన్నో విషయాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. కానీ దేవుడు మంచివాడు, దేవుడు పరిశుద్ధుడు, దేవుడు నీతిమంతుడు, దేవుడు యథార్థవంతుడు. కానీ దేవుడు వెలుగై ఉన్నాడని చెప్పినప్పుడు దేవుని వెలుగు ఎలా ఉంటుంది? దేవుని చేత సృజింపబడిన వెలుగు ఎలా ఉంటుంది? మనము ప్రస్తుతం ఈ వెలుగులు మనం ఉన్నటువంటి వెలుగు ఎటువంటి వెలుగు ఇది?
సూర్యుని వెలుగు గురించి కూడా మాట్లాడుతూ సూర్యుని వెలుగు వేరంటూ ఉంటున్నాడు, చంద్రుని వెలుగు వేరంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ యొక్క వ్యత్యాసమును గురించి అపోస్తలుడైన పౌలు మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ మాటలు మనము గమనించాలి. దేవుని వెలుగుని ఇంకా మనం చూడలేడు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఎవరూ సమీపింపరాని మహా తేజస్సులో ఉన్నాడు. ఆయన వెలుగుని ఎవ్వరూ కూడా చూడలేడు. మోషే కూడా చూడాలనుకున్నాడు, కానీ ఆయన వెనక పార్శ్వమును చూసినప్పుడే ఆయన నేలను బోర్ల పడిపోయి నేలను ముఖము నేల వైపు ఉంచుకొని ప్రభునందు ప్రియమైనటువంటి చూడలేని పరిస్థితుల్లో ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే దేవుని కూడా అనేక మంది బాప్టిజం ఇచ్చి, నన్ను క్షమించండి, యోహాను కూడా ప్రకటన గ్రంథములో భూమి మీద యేసుప్రభు వారితో 3.5 సంవత్సరాలు సేవా జీవితంలో నడిచినటువంటి వారు, అలాగనే ఆ యొక్క పర్వతం మీద కూడా రూపాంతరం కొండ మీద కూడా యేసు ప్రభుని చూచినటువంటి దేవుని యొక్క యేసు ప్రభు శిష్యులు కూడా ఉన్నారు, ఆ వెలుగులో కూడా ఉన్నారు. కానీ ప్రకటన గ్రంథంలోకి వచ్చేసరికి ఆ వెలుగును చూడలేక చచ్చిన వాని వలె పడితేనంటూ ఉంటున్నాడు. అలాగనే బైబిల్ గ్రంథంలో యెహెజ్కేలు ప్రవక్త కూడా చచ్చిన వాని వలె పడిపోయారు, ఆ వెలుగును చూడలేక పడిపోయారు. తర్వాత దేవుడు మనము చూడగలిగినటువంటి కాంతుల్లోనికి తను మార్చుకొని, లేకపోతే మన కన్నులకు, యెహెజ్కేలు కన్నులకు, యోహాను కన్నులకు, మోషే కన్నులకు ఆ యొక్క కృపను ఇచ్చినట్లుగా దేవుణ్ణి చూసే కృప ఇచ్చారు. కానీ వెలుగును మహిమను పూర్తిగా చూసిన వారెవరు కూడా లేరు, బైబిల్ గ్రంథంలో లేరు. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆ వెలుగుని ఎవ్వరు కూడా ఇంతవరకు చూడలేడు. అందుకనే తిమోతి రాసిన పత్రికలు అంటాడు, ఎవరు సమీపింపరా అని మహా తేజస్సులు అంటూ ఉంటాడు, మహా తేజస్సులు అంటూ ఉంటాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని వెలుగు అనేది ప్రత్యేకంగా ఉంటున్నది. దాని ఇదివరకు ఎవరు చూచినటువంటి వారు లేరు. కానీ దేవుడు మానవుని కొరకు దేవుడు అంటే వెలుగును సృష్టించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంటున్నది. ఈ వెలుగు కూడా మనకి గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉంటున్నది. వెలుగు అంటే ఏమిటి? దేవుడు సృష్టించిన వెలుగు అంటే ఏంటి? దేవుడు ఏం చేసినా సరే మానవునికి అర్థం అవ్వాలి, మానవుడు తెలుసుకోవాలి, నా పిల్లలు తెలుసుకోవాలి, నా ప్రజలు తెలుసుకోవాలని అనేక విధాలుగా దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటున్నాడు. వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను అని చెబుతున్నప్పుడు అది మంచిదైనట్టు చూచెను అంటూ ఉంటున్నాడు. అంటే దేవుణ్ణి అర్థము చేసుకోగలిగినటువంటి, దేవుణ్ణి చేరుకోగలిగినటువంటి, దేవుణ్ణి మనము దేవుణ్ణి మనం చూడగలిగినటువంటి కొద్దిపాటి వెలుగును దేవుడు మన కొరకు ప్రత్యేకించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే చీకటిలో వెలుగు కలుగునుగాక అని పలకగా వెలుగు కలిగినది. ఆ వెలుగు అంటే అర్థమేమిటి? ఆ వెలుగు కలిగింది అంటే వెలుగు అంటే అర్థం ఏంటి? మంచిదైనట్టు చూశారంటే, వెలుగు మంచిదైనట్టు చూశారంటే ప్రభునందు ప్రియమైనటువంటి వెలుగులో మనన్నీ కూడా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. వెలుగులన్నీ కూడా స్పష్టంగా చూడగలుగుతూ ఉంటాం. వెలుగులో అన్ని పనులు కూడా చక్కగా చేసుకోగలుగుతూ ఉంటాం. వెలుగులో చక్కగా నడవగలుగుతూ ఉంటాం. వెలుగులో చక్కగా మనము జీవించగలుగుతూ ఉంటాం. అదే చీకటి అయితే అస్సలు దీనికి పూర్తి భిన్నమైనటువంటి వ్యతిరేక పరిస్థితి కనబడుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఇక్కడ వెలుగు మంచిదైనట్టు చూచిననే మాటకు నేను చెప్తున్నటువంటి భావం ఏమిటంటే, వెలుగులో ఉన్నటువంటి లక్షణముల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. హల్లెలూయా. వెలుగులో ఉన్నటువంటి లక్షణముల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. యేసు ప్రభు దేవుడు కూడా ఆది కాండములో మానవుణ్ణి దేవుడు చేశాడు. ఎలా చేశాడు? మట్టితో చేశాడు. ఎలా చేశాడు? మట్టితో చేశాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలాగే మనకు కనబడుతుంది కదా, దేవుని తన రూపములో తన పోలిక అంటూ ఉంటుంది. తన రూపము తన పోలిక అంటే
దేవుని బిడ్డ ఆయనలో ఉన్నటువంటి అదృశ్య లక్షణములన్నీ కూడా మానవుల్లో పోశాడు. దేవుల్లో ఉన్న ప్రేమ, దేవుల్లో ఉన్నటువంటి కనికరం, దేవుల్లో ఉన్నటువంటి మంచితనం, దేవుల్లో ఉన్నటువంటి సత్యం, దేవుల్లో ఉన్నటువంటి ధైర్యం, దేవుల్లో ఉన్నటువంటి ఆలోచన అన్నీ కూడా దేవుని బిడ్డలారా ఆ పోలికనే మాటలు కనబడుతూ ఉంటాయి. ఆ స్వరూపం అనే మాటలు కనబడుతూ ఉంటాయి. అదృశ్య దేవుని యొక్క లక్షణములన్నీ కూడా ఈ వెలుగులో కనబడుతూ ఉంటాయి. ఈ లక్షణాలు చీకటిలో కనబడవు. ఈ లక్షణాలు చీకటిలో కనబడవు. అక్కడ ఏం జరుగుద్దో ఎవరికి తెలియదు, ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు. ప్రభునందు చీకటిలో నడుస్తూ ఉన్నప్పుడు ఎక్కడికి వెళుతున్నామో ఎవరికి తెలియదు. మన అడుగులు ఎక్కడ పడుతున్నాయో కూడా తెలియదు. ఏ స్థలమునికి వెళుతున్నారో కూడా తెలియదు. ప్రభునందు ముందు నుయ్యి ఉందా, గుయ్యి ఉన్నదా, ఎటువంటి ప్రమాదం ఉన్నది, విష జంతువులు కనబడుతుంటే ఏమీ కూడా తెలియదు చీకటికి. ఆ చీకటిలో వెలుగుని ఎందుకు కలుగు చేశాడంటే ఆ చీకటిలో నుంచి మనల్ని వేరు చేయడానికి దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగినట్లుగా పరిశుద్ధ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం. వెలుగు అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు వెలుగును గురించి మనం ఈ భూమి మీద దేవుడు సృష్టించినటువంటి, దేవుడు మరి మాట చేత పలుకుగా కలిగినటువంటి వెలుగును గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ఈ వెలుగును గురించి కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రభునందు ప్రియ ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనములో ఆ మాట కనబడుతుంది. చూడండి. పరిశుద్ధ గ్రంథములో నుండి ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 9వ వచనం చదువుతున్నాను. వెలుగు ఫలము చదవండి అమ్మా. చాలు వెలుగు గురించి మాట్లాడుతున్నాడు. వెలుగు యొక్క స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. వెలుగు కమ్మని పలుకగా ఆ ప్రకారముగా దేవుడు వెలుగు కలిగించాడు. వెలుగు కలిగినది. అప్పుడు ఆ వెలుగు యొక్క స్వభావాన్ని, వెలుగు యొక్క లక్షణాలు చూపిస్తున్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా మానవుని యొక్క రక్షణ సంకల్పములో దేవుడు ఉద్దేశించినవై మరి వెలుగును గురించి మాట్లాడుతూ వెలుగులో ఉన్నటువంటి లక్షణములు ఏమిటంటే వెలుగు యొక్క సమస్త విధములైన మంచితనము, మరి సమస్త విధములైన నీతి, సమస్త విధములైన సత్యమును వాటిలో కనబడుచు ఉంటున్నవి. వెలుగు అనగా దేవుని బిడ్డలారా, ఈ వెలుగులో మనం ఏంటంటే దేవుని యొక్క మంచితనమును మనము చూడాలి. దేవుని యొక్క మంచితనమును గురించి, దేవుని యొక్క నీతిని గురించి, దేవుని సత్యమును గురించి వాటిలో ఉన్నది. అందుకనే మరి దేవుని బిడ్డలారా, ఇక్కడ ఉన్నప్పుడు ఈ భూమి మీద మనం ఉన్నప్పుడు ఈ వెలుగులో నడుచుకోమంటూ ఉంటున్నాడు. చీకటిలో దీనికి వ్యతిరేకమంతా కూడా ఉన్నది. అబద్ధం ఉన్నది, మోసం ఉన్నది, ప్రభునందు అవినీతి ఉన్నది. సత్యమునికి వ్యతిరేకం, వెలుగు వ్యతిరేకం అంతా కూడా చీకటిలో ఉన్నది, అపవాదులో ఉన్నది. కాబట్టి దాంట్లోంచి వేరై రక్షణ పొందడానికి దేవుడు వెలుగు యొక్క సద్లక్ష్యములన్నీ కూడా దేవుడు తన వాక్యములో మనకి బయలుపరుస్తూ ఉంటున్నాడు. అందుకని ఇక్కడ చెబుతూ ఉన్నాడు, దేవుని బిడ్డలారా మంచితనము అంటూ ఉంటున్నాడు. ఏంటి? వెలుగు యొక్క సమస్త విధములైన వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనం అంటూ ఉంటున్నాడు. మంచితనం అంటే మంచి పనులు చేయడములో, దయతో వ్యవహరించటములో ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ మంచితనం అనేది కనబడుతూ ఉంటుంది. మంచి పనులు చేయడం, మరి మంచి పనులు చేయాలంటే మంచిని గురించి మనకు తెలియాలి కదా. ఏది మంచిదో, ఏది చెడ్డదో, ఏది చెయ్యాలో, ఏది చేయకూడదు, ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడకూడదు, ఇవన్నీ ఎక్కడ మనకు తెలుస్తుంది? వెలుగులో ఉన్నట్లే తెలుస్తుంది. దేవుని యొక్క బంధములో ఉన్నప్పుడు మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. వెలుగు యొక్క మరి సకల విధమైన మంచి పనులు కూడా కనబడుతూ ఉంటున్నాయి. యేసు ప్రభువు వారు ఈ భూమి మీద పుట్టినప్పుడు దేవుని బిడ్డ అన్ని మంచి పనులు చేశాడు. ఏ ఒక్క చెడ్డ పని కూడా కనబడదు. ఆయన దేవుని కుమారుడయుండి మనుషులు ద్వేషించిన
మనుషులు నమ్మిన నమ్మకపోయినా, మనుషులు దూషించిన, యేసు ప్రభువారిని నిందించిన, యేసు ప్రభువారు అందరికీ ఏం చేశారు? మంచి పని చేశారు. అందుకని అన్నారు కదా, యూదులు అందరూ, శాస్త్రులు పరిసయ్యులు కూడా యేసు ప్రభువారిని రాళ్లతో కొడదామని వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటారు, నేను ఏ మంచి కార్యము చేసినందుకు మీరు నన్ను రాళ్లతో కొట్టాలనుకుంటున్నారు? నేను అన్ని మంచి కార్యాలు చేశాను కదా, మరి ఏ మంచి కార్యం నిమిత్తం నన్ను కొడతారు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, మంచి దగ్గర అనగా వెలుగులో ఉన్నది ఏంటంటే మంచి లక్షణములు ఉన్నవి అనే విషయాన్ని ఇక్కడ మనకి తేటగా బయలుపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి సకలమైన మంచితనం, యేసు ప్రభువారు భూమి మీద బ్రతికినంతకాలం మంచితనంతోనే బ్రతికాడు, ఇతరులకు మేలు చేస్తూనే బ్రతికాడు, అందరి పట్ల దయతోనే వ్యవహరించాడు. దయతో అనేక మంది ఆయన దగ్గరకు వస్తూ ఉన్నప్పుడు, మరి రోగులు వస్తూ ఉన్నప్పుడు, బాధలతో వస్తూ ఉన్నప్పుడు యేసుప్రభు శిష్యులు అన్నారు, అయ్యా చాలామంది మరి క్యూలో నిలబడి ఉన్నారు, చాలామంది ఉన్నారు, వేల మంది ఉన్నారు, వాళ్ళందరూ రోగాలతో ఉన్నారు, బాధలతో ఉన్నారు, నీ వస్త్రపు చెంగు మాత్రం ముట్టనిమని చెప్పేసి అన్నప్పుడు యేసు ప్రభువు వారు చోట కూర్చుని వస్త్రపు చెంగు వాళ్ళందరికీ అందించినట్లుగా మనకు కనబడుతూ ఉంటుంది. యేసు ప్రభువు వారు భూమి మీద ఆయన జీవించినంత కాలము కూడా, ఏ కాలములోని అన్ని కాలముల్లో కూడా ఆయన మంచితనమును ఆయుధముగా వస్త్రముగా ధరించుకున్నటువంటి వాడు. హల్లెలూయా, దేవుని బిడ్డలారా. కాబట్టి యేసు ప్రభువారు మంచి చేయడం నేర్పారు. వెలుగు యొక్క లక్షణం ఏంటంటే సమస్త విధములైన మంచితనము కనబడుతూ ఉంటున్నది. రెండవదిగా దాంట్లో వెలుగులో ఇంకొక విషయం ఏంటంటే నీతి కనబడుతూ ఉంటున్నది. ఏం కనబడుతుంది? నీతి కనబడుతూ ఉంటుంది. బైబిల్ గ్రంథం చెప్తూ ఉంటున్నది, నీ దేవుడైన యెహోవా నీతిమంతుడు అని చెబుతూ ఉంది. నీతిమంతుడైనటువంటి దేవుడైన కాబట్టి ఆయన సవాల్ చేశాడు, లోకం నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించగలడు, నిరూపించగలడు అని చెప్పేసి అన్నాడు. యేసు ప్రభువారు నీతిమంతుడుగా ఈ భూమి మీద జీవించినటువంటి ఏకైక దైవావతారము కలిగినటువంటి దేవుడైన మానవుడిగా జీవిస్తున్న యేసు ప్రభువారు తప్ప మరెవ్వరు కూడా నీతిమంతులు కారు, ఎవరు కూడా కారు. వాళ్ళు ఎంత మహానుభావులవని, వారు ఎన్ని మంచి పనులు గొప్ప కార్యాలు చేయని, కానీ వారెవ్వరూ నీతిమంతులు కాదు. కానీ యేసు ప్రభు ఒక్కడే నీతిమంతుడు. అందుకని ఆ నీతిమంతుడైనటువంటి దేవుడు రోమపత్రికలో మాట్లాడుతున్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడని మాట్లాడుతున్న భూమి మీద. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ వెలుగు మనకు చూపిస్తున్నది ఏంటంటే నీతిమంతుడు ఒక్కడే అని చూపిస్తూ ఉంటున్నది. హల్లెలూయా, నీతిమంతుడు ఒక్కడే అని చూపిస్తుంది. ఆ ఒక్కడు నీతిమంతుడు ఎవరంటే, ఎవరైతే వెలుగును సృష్టించారో, ఎవరైతే వెలుగు కలుగునుగాకను పలిగినప్పుడు ఆ ప్రకారముగా వెలుగు కలిగినదో ఆయన మాత్రమే నీతిమంతుడు, మరెవరు కూడా నీతిమంతులు కాదు. దేవుని బిడ్డలారా, ఆదికాండము ఈ యొక్క 3వ అధ్యాయములోని 3వ వచనములోని మొదటి అధ్యాయం 3వ వచనంలోని ఎన్నో సంగతులు దాగి ఉన్నాయి. ఎందుకంటే నీతి మాత్రమే మరణము నుండి రక్షించగలడు. మానవుని ఇంకా సృష్టి చేయలేరు, మానవుని ఇంకా భూమి మీద మట్టితో చేయలేరు. అయినప్పుడు కూడా దేవుని యొక్క రక్షణ సంకల్పం చూడండి ఎంత గొప్పగా ముందుగానే తలంచి ఆ ప్రకారంగా చేసుకుంటూ వస్తూ ఉంటున్నాడు. మానవుని విమోచించడానికి, దేవుని బిడ్డలారా, మానవుని తన దగ్గరకు మళ్ళీ చేర్చుకోవడానికి, మానవుని పట్ల దేవునికున్న ప్రేమను వెల్లడపరచడానికి, మానవుని ఇంకా సృష్టింపబడక మునిపే ఆయన దీని గురించి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ విషయం గురించి ఎంతోమంది భక్తులు చెబుతూ ఉంటున్నారు. అంటే దావీదు చెబుతున్నాడు, నేను ఇంకా తల్లి గర్భములో పుట్టక మునిపే అగాఢ స్థలములలో విచిత్రముగా నేను నిర్మించబడుతూ ఉన్నప్పుడు నీ కన్నులు నన్ను చూచాయి అంటూ ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మహాభవిష్యత్ కాలములోనికి వెళ్ళి లేకపోతే భూతకాలములోనికి వెళ్ళి దేవునిలో ఏమేమి ఆయన తలంచాడో, ఏమేమి ఆయన ఆలోచన చేశాడో, ఆలోచనల గురించి భక్తులు మాట్లాడుతున్నారంటే, వాళ్ళ జన్మ గురించి మాట్లాడుతానంటే, నా ఎముకలు ఇంకా తల్లి గర్భములో రూపింపబడక మునిపే వాటన్నిటినీ కూడా దాన్ని యొక్క జీవగ్రంథములో లెక్కించావు ప్రభువా అని దావీదు గానం చేస్తూ ఉంటున్నాడు.
అంటే దేవుడు ఎటువంటి భవిష్యత్ జ్ఞానం భక్తులు కూడా తెలుసుకోగలుగుతూ ఉంటున్నారు. మనం పుట్టక మునిపే పంచభూతములన్నీ ఉన్నాయి. మనం పుట్టిన తర్వాత పంచభూతంలోనికి వచ్చాం, అమ్మ గర్భంలోంచి ఇక్కడికి వచ్చాం, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా. కనుక మరి దేవుడు కూడా మనం ఇంకా ఆదామనే మనుషుడు చెయ్యబడక మునిపే ఇన్ని ఆలోచనలు ఆయనలో ఉన్నాయి. వెలుగులో ఈ యొక్క అదృశ్యమైనటువంటి లక్షణములు, అమూల్యమైన లక్షణములు వెలుగులో ఉంచినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. వెలుగు సకల మీద మంచితనము చేయడములో, దయతో వ్యవహరించటములో, వెలుగులు ఏమని చెప్తున్నాడు? సమస్త విధములైన నీతి ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, నీతి అంటే దేవుని నీతి మనుషులను సరైన మార్గములో నడవడం, ధర్మబద్ధముగా జీవించటం. హల్లెలూయా. మనుషులు దేవుని సరైన మార్గములు నడవడం, ధర్మబద్ధముగా జీవించడం. సర్వ మానవాళిని దేవుడు ఆయన మార్గములు నడవని ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాడు. ఎక్కడ? ఆది కాండంలోనే నరుడు ఇంకా చేయబడక మునిపే అన్నాడు కదా. అందుకని దేవుడు ఆ వెలుగులోనే ఒక చక్కటి మార్గము, విమోచన మార్గమును మానవుల కొరకు సిద్ధపరిచాడు. అందుకని యేసుప్రభువు అన్నారు, ఈ భూమి మీద పుట్టిన తర్వాత, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప ఎవ్వడును కూడా తండ్రి యొద్దకు రాలేడు అని యేసుప్రభువు చెబుతూ ఉంటున్నారు. ఇది మార్గం ఎలా కనుగొనగలం? వెలుగులో ఉంటే మంచితనము తెలుస్తుంది. వెలుగులో ఉంటే నీతి మనకి కనబడుతూ ఉంటుంది. వెలుగులో ఉంటే సమస్త విధములైన మంచితనం ఏంటో కనబడుతూ ఉంటుంది. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, వెలుగు యొక్క ఫలములో మరొక లక్షణం ఏంటంటే నీతి కనబడుతూ ఉంటున్నది. నీతి కనబడుతూ ఉంటున్నది. దయచేసి ఎఫెసీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనము నుండి 9వ వచనం వరకు చదువుకుందాం. 7వ వచనం 9వ వచనం. దేవుని కృపా మహదేశ్వర్యమును బట్టి చదవండి. మన ఎడల విస్తరింపచేసాను. చాలు ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఆయన దయను అక్కడే కనపరుస్తూ ఉంటున్నాం. మానవులు ఇంకా పుట్టక మునిపే ఆయన దయా సంకల్పము అంటే ఆయన ఎప్పుడో ఆలోచన చేశాడు. జగత్తు పునాది వేయబడక మునిపే అంటూ ఉంటాడు. జగత్తు పునాది వేయబడక మునిపే అంటూ ఉంటాడు. దానన్నిటి కూడా ఆలోచన చేసి దేవుని రక్షణ ప్రణాళికనంతటిని కూడా ఆలోచన చేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. ఎప్పుడో భూమికి పునాదులు వేయబడక మునిపోయిన మాట మనకు కనబడుతూ ఉంటుంది. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, సామెతల గ్రంథంలో కూడా ఒక చక్కటి విషయం కనబడుతూ ఉంటుంది. దయచేసి సామెతల గ్రంథం 8వ అధ్యాయము ఆ సంగతి గురించి మాట్లాడుతున్నాను చూడండి. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 30వ వచనం చదువుకున్నాను చూడండి. చదవమ్మా. చాలమ్మా. అక్కడ చూడండి, దయచేసి 28వ వచనం చదవండి అమ్మా. 27 నుంచి చదవండి. నన్ను క్షమించండి, 26 నుంచి చదవండి. భూమిని ఆయన చేయక మునుపు నేను మట్టిని రవ్వంతయు సృష్టింపక మునుపు నేను పుట్టి తిని అంటూ. ఎప్పుడు పుట్టాడంట ఆయన?
ఆకాశమును విశాలపరిచినప్పుడు, స్థిరపరిచినప్పుడు, ఆకాశ విశాలమును స్థిరపరిచినప్పుడు, మహాజలముల మీద మండలమును నిర్ణయించినప్పుడు నేనక్కడ ఉంటున్నాను. ఉంటినేం చేసిన ఆయన 31 వచనంలో ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి నేను సంతోషించుచు ఉంటిని. అప్పుడన్నా నరులను చూచి నేను ఆనందించుడు అన్నాడు. ఈ వచనం చూడండి దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన భూమిని మైదానములు ఆయన చేయక మునుపు, నేల మట్టిని రవ్వంటియు సృష్టింపక మునుపు నేను పుట్టితనంటూ ఉన్నాడు 26 వచనంలో. 30 వచనం ఏమన్నాడు ఇక్కడ? 31లో ఏమన్నాడు? ఆయన కలుగు చేసిన పరలోకమును బట్టి సంతోషించుచు నరులను చూచి నేను ఆనందించు. ఎప్పుడు ఈ ఘట్టం ఎప్పుడు జరిగింది? మనం చదువుకున్నటువంటి సామెతల గ్రంథంలో ఘట్టం ఎప్పుడు జరిగింది అంటే, ఆదికాండము భూమి ఆకాశం సృజించక మునుపు జరిగిందా, సృజించబడినప్పుడు జరిగిందా? ఈ భూమి ఆకాశములు మట్టి నేల రవ్వంతా కూడా లేనప్పుడు ఈ పరలోకమును చూస్తున్నాడు. దేవుడు సృష్టించబోతున్న నరులను కూడా చూస్తూ ఉంటాడు. అందరిని చూసి ఏం చేస్తాడంటే, ఆయన చేసిన నరుల కొరకు చేసిన పరలోకమును బట్టి ఏం చేస్తాడంట? ఆనందిస్తూ ఉంటాడు. ఆహా, దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నవి, దేవుని యొక్క ఆలోచనలు ఎంత గొప్పగా ఉన్నవని కుమారుడు తండ్రి చేయుచున్నటువంటి పనులు చూసి, తండ్రికి ఉన్న ఉద్దేశాలు చూసి ఆయన ఆనందిస్తూ ఉంటున్నాడు. ఆయన దగ్గర, ఎవరి దగ్గర? తండ్రి దగ్గర ఆనందిస్తూ ఉంటున్నాడు. పరలోకాన్ని బట్టి ఆనందిస్తూ ఉంటున్నాడు. దేవుని కార్యాలు గొప్పవని పొగుడుతూ ఉంటున్నాడు. అక్కడ తండ్రిని ఘనపరుస్తున్నటువంటి వాడు అక్కడ ఆయన దగ్గర ఉండి ఆనందించుచు, ప్రధాన శిల్పినై అనుదినము సంతోషించుచు ఆయన సన్నిధిని ఆనందించుచుంటిని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాడు. కావున పిల్లలారా, మీరు వచ్చి ఆలకించండి అని ఇక్కడ సందేశం. భూమికి పునాది వేయబడక మునిపే దేవుడు ముందుగా చూసినటువంటి విషయాలు ఇక్కడ కనబడుతూ ఉంటుంది. అవన్నీ కూడా ఉద్దేశించిన తర్వాత మనుషులు నీతిమంతులుగా చేయుట కొరకు ఆ వెలుగు లక్షణం ఏంటంటే నీతి దాంట్లో కనబడుతూ ఉంటుంది. ఈ నీతి అనేది యేసు ప్రభువులోనే కనబడుతుంది. నీతి మరణము నుండి రక్షిస్తుందట. హల్లెలూయా. నీతి అంటే ఎటువంటి నీతి? లోకమిచ్చే నీతి కాదు, లోకములో మనకు కనబడుతున్న నీతి పనులు కాదు. ఇవన్నీ నీతి పనులు చేయవలసిన మంచి పనులు ఆ నీతి మరణము నుంచి విడిపించలేడు, కానీ దేవుడే మనకు నీతిగా వచ్చాడు. హల్లెలూయా. ఏ వెలుగునైతే సృష్టించాడో ఆ దేవుడే వెలుగైన దేవునిలోనే నీతి ఉన్నది. ఆ నీతిమంతుడు ఈ లోకమునకు వచ్చి అనీతిమంతుల కొరకు, అందరి కొరకు తన అమూల్యమైన ప్రాణమును కలువరి సిలువలో అర్పించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి రక్షణ సంకల్పం ఎక్కడ ఉద్దేశించాడు? ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనములోనే కనబడుతూ ఉంటున్నది. అందుకని దేవుడు అంధకారములో వెలుగు కలుగునుగాక పలికినప్పుడు వెలుగు కలిగింది. ఈ వెలుగులోనే మనమందరము కూడా ప్రభునందు దేవుని తెలుసుకోవాలి, దేవుని చేరుకోవాలి, దేవుని గూర్చినటువంటి సత్యమును తెలుసుకొని మారు మనసు పొంది దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలని దేవుడు వెలుగును సృష్టించాడు, మన కోసం సృష్టించాడు. మంచిదైనట్టు చూచినట్టు అంటే ఈ రక్షణ సంకల్పం భూమి చాలు వీళ్ళకి. దీన్ని బట్టి నా దగ్గరకు వచ్చేస్తారు, నేను మార్గం ఏర్పాటు చేస్తానని చెప్పేసి దేవుడు తనలో తను అనుకొని ఆ వెలుగును సృష్టించినట్లుగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథం మనకి తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఇంకోటి ఏంటంటే దాంట్లో ఏమన్నా సత్యము కనబడుతూ ఉంటున్నది. దాంట్లో ఏం కనబడుతుంది? వెలుగు యొక్క సకలమైన మంచితనములో సత్యము, నీతి కనబడుతుంది. సత్యమును వాటి దాంట్లో ఉన్నాయని చెప్పేసి సత్యము కనబడుతూ ఉంటున్నది. సత్యం అంటే అర్థం ఏంటి? నిజాయితీగా బ్రతకటం, అనగా ధైర్యంతో బ్రతకాలి, కానీ ప్రభునందు పిరికితనముతో బ్రతకకూడదు. ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనకు సత్యము తెలిసినప్పుడు, మన పక్షంగా సత్యం ఉన్నప్పుడు, సత్యము నీలో నివసిస్తూ ఉన్నప్పుడు దేని గురించి మనం భయపడం, లేమి గురించి భయపడం, ఉన్నదని చెప్పి ఆశ్చర్యపడం. ఎందుకంటే సత్యము మన దగ్గర ఉన్నప్పుడు మనకు ధైర్యం,
ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, సత్యంగా నిజాయితీగా బ్రతకడం అంటే యథార్థంగా బ్రతకడం అంటే దాని అర్థం ఏంటంటే పాపము లేనటువంటి జీవితం. హల్లెలూయా. పరిశుద్ధమైనటువంటి జీవితం. వెలుగులో చూడండి ఎన్ని మంచి లక్షణాలు కనబడుతున్నాయో. పరిశుద్ధమైన జీవితం జీవించడానికి మనము దేవుని వెలుగులు నడవడానికి దేవుడు మనల్ని ప్రత్యేకించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి దేవుడు చెబుతూ ఉంటున్నాడు, మరి నిజాయితీగా యథార్థంగా మనం బ్రతకాలంటే మనము దేవుని వెలుగులో జీవించాలని లేఖనం మనకి తేటగా తెలియజేస్తుంది. ఒక వచనం చదవడం మనం ఊహించేసుకుందాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము, మత్తయి సువార్త 5వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. చదవమ్మా. వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుని అంటూ ఉంటున్నాడు. మరి కింద ఏమంటాడంటే ఆ పై వచనం 14వ వచనం ఏమంటాడు? మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క పోలిక, దేవుని యొక్క స్వరూపమును కలిగి ఉండడానికి అవకాశం భూమి మీద ఎవరికి ఉందంటే ఒక్క మనిషికి మాత్రమే ఉన్నది. ఒక్క మనిషికి మాత్రమే ఉన్నది. దేవుడు అన్నాడు కదా, దేవుడు వెలుగై ఉన్నాడని ఇందాక మనం చదువుకున్న మొదటి యోహాను రాసిన పత్రికలో 1వ అధ్యాయం 5వ వచనంలో దేవుడు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడు ఈ లోకమునకు నరావతారుగా వచ్చి నీతిమంతుడుగా వచ్చి ఏమన్నాడు ఇక్కడ? మీరు లోకమునకు వెలుగై ఉన్నారంటే వెలుగు యొక్క లక్షణములు మనము సమస్య మీద మంచితనము లోకము ఎదుట దేవుడు ఎలాగైతే మన ఎదుట కనుపరిచాడో మనము లోకం ఎదుట కూడా అలాగా కనుపరచవలసిన వారమై ఉంటున్నామని మనం చేస్తున్నాం. అందుకే దేవుని బిడ్డలారా, పరిచర్యలోనే అసలు సిసలైనటువంటి వెలుగు అంతా మంచితనం అంతా కూడా ఉంటున్నది. పరిచర్యలో మనం ఎప్పుడు కూడా నిమగ్నులమై దేవుని పరిచర్య చేయడంలో, వాక్యం ప్రకటించడం, సాక్ష్యం చెప్పడంలో, దేవుని బిడ్డలారా దేవుని కార్యాలు చేయడంలో, సువార్త ప్రకటించడంలో, మరి ఇతరులను ఆదరించటంలో, ఇతరులని ప్రేమించటంలో, ఇతరులని ప్రభువుకు నడిపించటంలో ఈ లక్షణములన్నీ కూడా వెలుగులో ఉన్నవి. ఇవన్నీ కూడా యేసులో ఉన్నవి. యేసులో ఉన్న లక్షణాలు దేవుడు మనకి ఇచ్చాడు కాబట్టి యేసు ప్రభు శిష్యులతో కొండ మీద ప్రసంగంలో ఇది శిష్యులతో మాట్లాడుతూ ఉంటున్నాడు. లోకములోంచి ప్రత్యేకించుకున్నటువంటి శిష్యులతో ఏమని మాట్లాడుతున్నాడు? మీరు లోకమునకు వెలుగై, అంటే దేవుని స్థానములోనికి తీసుకుని వస్తున్నాడు ఆయన. హల్లెలూయా. కుమారుని యొక్క స్థానములోనికి తీసుకుని ఉంటున్నాడు. అందుకని అన్నాడు కదా, మిమ్మల్ని స్నేహితులను పిలవను, మిమ్మల్ని దాసులను పిలవక మళ్ళీ ఏమని పిలుస్తున్నాడు? స్నేహితులను పిలుస్తూ ఉంటున్నాడని యోహాను సువార్తలో మనకు కనబడుతుంది. కాబట్టి ఇక్కడ మీ లోకమునకు వెలుగై ఉన్నారు కనుక వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుని అంటూ ఉన్నాడు. అంటే వెలుగు ప్రకాశం అంటే సమస్త విధమైన మంచితనము, దయతో వ్యవహరించటం, మరి దేవుని మార్గం నడవడం, దేవుడు ఉపదేశించిన ధర్మబద్ధముగా జీవించటం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ నిజాయితీగా యథార్థంగా బ్రతకటం అనేది దేవుడు మనకి చూపిస్తూ ఉంటాడు. మొదటి దినాన్ని చూపిస్తూ వెలుగు యొక్క లక్షణాల గురించి చెబుతూ ఉంటున్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. చూడండి, యోహాను సువార్త 5:35. చదువు. అతడు చదువు. చాలు. బాప్టిసం ఇచ్చి యోహాను గురించి ఇక్కడ మనకు మాట్లాడుతున్నాడు. అతడు మండుచు ప్రకాశించిన దీపమైండెను, మీరు అతన్ని వెలుగులో ఉండి కొంతకాలం ఆనందించుటకు ఇష్టపడి ఉంటున్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, యోహాను ఏం చేశాడు? వెలుగు నుంచి సాక్ష్యం ఇచ్చాడు. నేను అరణ్యములో ఒక శబ్దమునని సాక్ష్యం ఇస్తున్నాడు. అటువంటి యోహాను యొక్క మాట విని అనేక మంది ఆ యోర్దాను నదిలో బాప్టిసాలు తీసుకోవడానికి వస్తూ ఉంటున్నప్పుడు
దేవుని సంగతులు బయలుపరిచాడు. వెలుగు సాక్ష్యంగా ఉన్నాడు. తప్పును తప్పుగా ఖండించాడు. ఎంతటి వారైనా సరే ఖండించాడు. మీరు అతని వెలుగులో ఉన్నారంటూ ఉంటాడు. అనగా యోహాను ప్రకటించే నీతిలో ఉన్నారు అన్నాడు. యోహాను శిష్యులందరూ మళ్ళీ యేసు ప్రభు దగ్గరకు వచ్చేశారు. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా. కాబట్టి ఆదికాండము 1వ అధ్యాయం 3వ వచనం ఏంటంటే, మనము చీకటి సంబంధులము కాదు, కానీ మనము చీకటిలోనే పుట్టినటువంటి వారము, చీకటిలోనే ఉన్నటువంటి వారము, చీకటిలో నుంచి దేవుని కృపచేత వేరు చేయబడ్డాము గనక వెలుగు సంబంధుల వలె నడుచుకోమని చెబుతూ ఉంటాం. అనగా ఈ లక్షణములు కలిగి ఉండడం చెబుతూ ఉంది. ఈ లక్షణమును కలిగి ఉన్నవాడికి దేవుని బిడ్డలారా సిద్ధపరిచినట్టే దేవుడు నిత్య విశ్రాంతిని సిద్ధపరుస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. మొదటి దినాన్ని దేవుడు మానవుల కొరకు సిద్ధపరిచిన నిత్య విశ్రాంతి ఉన్నది అని చెబుతాడు. అందులో మొట్టమొదటి అనుభవం ఏంటంటే, మనం వెలుగు సంబంధుల వలె జీవించాలి. దేవుని సంబంధుల వలె, క్రీస్తు సంబంధుల వలె జీవించాలని దేవుని యొక్క వాక్యము మనకి తేటగా బయలుపరుస్తూ ఉంటున్నది. ఎన్నో సంగతులు ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్నో సంగతులు పరిశుద్ధ గ్రంథములో మనకు బయలుపరచబడుతూ ఉంటున్నాయని చెప్పేసి మీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనం చదువుతాను, చూడండి దయచేసి. ఇందా చదువుకున్న భాగంని చదువుతున్నాను. 8-9 మీరు పూర్వమందు చదవమ్మ వెలుగు ఫలము సమస్తమైన మంచితనము, నీతి గనుక చాలు వెలుగు సంబంధుల వలె నడుచుకోమని దేవుడు ఎందుకు వెలుగును చేశాడు, మంచిదని చూశాడండి. ఈ వెలుగులో మనం నడుచుకుంటేనే మనకేం దొరుకుతుంది? రక్షణ దొరుకుతుంది, విమోచన దొరుకుతుంది, నీతి దొరుకుతూ ఉంటున్నది. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళ నీతిమంతులుగా చేయవాడెవరు? ఏ దేవుడైతే చీకటులు అంధకారములు వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడే మనుషులను ఎలా చేయగలడు? నీతిమంతులుగా చేయగలడని పరిశుద్ధ గ్రంథం మనకు తేటగా తెలియజేస్తూ ఉంటున్నది. దేవుడు వెలుగు మంచిదైనట్టు చూశాడంటే, వెలుగు యొక్క ఫలము సమస్త విధములైన మంచితనము, వెలుగు యొక్క ఫలము నీతి, వెలుగు యొక్క ఫలము సత్యము కనబడుతూ ఉంటుంది. కాబట్టి దేవుడు ఆయన ఈ లోకమునకు వచ్చినప్పుడు ఆయన చెబుతూ ఉన్నాడు, ఆయన నీతిమంతుడు. ఎవరు చెప్తారన్నమాట నీతిమంతుడు అన్న మాట? యేసుప్రభువు వారి గురించి కాదు. హేరోదు భార్య ఏం చెప్తుంది? ఆ నీతిమంతుని జోలికి నీవు వెళ్ళవద్దు అని భార్య సలహిస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, యేసుప్రభువు వారు నీతిమంతుడు. ఆయన నీతిమంతుడు కనుకని మనందరూ రక్షించడానికి ఆ నీతి నీ కోసం నా కోసం ఆ కలువరి సెలువులు బలియాగమై ఇంత గొప్ప రక్షణను దేవుడు అనాది కాలంలో సిద్ధపరిచిన రక్షణను కుమారుడు ద్వారా మనకి ఏం చేస్తున్నాడైనా బయలుపరుస్తూ ఉంటున్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి దినమున దేవుడు అంధకారములు వెలుగు కలుగు చేసి వెలుగును వేరుపరిచాడు, చీకటిని వేరుపరిచాడు. కాబట్టి వెలుగుకు చీకటికి సంబంధం లేదు. ఎక్కడైతే వెలుగు ఉందో అక్కడ చీకటి ఉండదు. ప్రభునందు ఎక్కడైతే వెలుగు ఉండదు అక్కడ ఏముంటుంది? చీకటి ఉంటుంది అని చెప్పి దేవుడు ఎక్కడైతే ఉన్నాడో వారి జీవితాలు వెలిగించబడుతూ ఉంటాయి. దేవుడు ఎక్కడైతే ఉన్నాడో వాళ్ళ హృదయాలు చీకటితో నింపబడుతూ ఉంటాయి. చీకటికి వెలుగంటే పడదు, వెలుగుకి చీకటి అంటే పడదు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, కాబట్టి దేవుని వెలుగులో నడుచుకున్నటువంటి ప్రజలు ఎలాగైతే నీతిమంతులుగా తీర్చబడుతున్నారో మనము కూడా అదే వెలుగులో నడుచుకుని నీతిమంతులుగా తీర్చబడుట కొరకు దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని విశ్రాంతిలో ప్రవేశించుట కొరకు మనమందరం కూడా దేవుని వెలుగులో నడుచుకొనవలసిన వారమై ఉంటున్నామని మనం చేస్తూ ఈ మాటలు ఇంతటితో నేను ముగిస్తూ ఉంటున్నాను.